కరీంనగర్ వాసులకు డంపింగ్ యార్డ్ నరకాన్ని చూపిస్తోంది. మానేరు డ్యాం తీరానే ఉన్న ఈ డంపింగ్ యార్డుతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన బయో మైనింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇదే కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఉన్న ఏకైక డంపింగ్ యార్డ్. లోయర్ మానేరు డ్యాం తీరాన పెద్దపల్లి బైపాస్ కు దగ్గరలో ఉంది ఈ డంపింగ్ యార్డ్. 10-20 కాదు, ఏకంగా రోజుకు 155 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడికి తెచ్చి పోస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. 87,000 ఇళ్ల నుంచి సేకరించిన చెత్తకు ఒకటే డంపింగ్ యార్డు ఉండడంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తను చూసి భయానక జీవితాన్ని గడుపుతున్నారు. దట్టమైన పొగ, తీవ్రమైన దుర్గంధంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు గుండా ప్రధాన రహదారి నుంచి వెళ్లే వాహనదారులు 10 నిమిషాలు కూడా ఆ వాసన భరించలేకపోతున్నారు. అలాంటిది సమీప కాలనీల వాసులు ఇంకెంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్లోని ఈ భారీ డంపింగ్ యార్డు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని 2 ఏళ్ల క్రితం బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టారు. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు ఓ కార్పొరేట్ కంపెనీకి ఏడాది గడువుతో కాంట్రాక్ట్ ఇచ్చారు. మొదట్లో బాగానే చేసినప్పటికీ ఆ తర్వాత బయోమైనింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. గత 6 నెలలుగా ఈ బయోమైనింగ్ నిలిచిపోవడంతో ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. డబ్బుల చెల్లింపులో జాప్యం కారణంగానే ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. డంపింగ్ యార్డుతో నరకం చూస్తున్నామని సమీప కాలనీవాసులు, ప్రయాణికులు చెబుతున్నారు. ఇంత అందమైన నగరంలో ఇలాంటి డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపెట్టలేకపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కరీంనగర్లో ప్రతిరోజు సేకరిస్తున్న 155 మెట్రిక్ టన్నుల చెత్తతో డంపింగ్ యార్డులో 260 నుంచి 275 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. గతంలో కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్దుంపూర్ గ్రామ శివారులో మరో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం బైపాస్ తీరానే ఈ చెత్తగుట్టను ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. కరీంనగర్లోని ఈ డంపింగ్ యార్డును ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. కేంద్రం నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మొత్తానికి కేంద్రం చొరవ తీసుకుంటే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గం గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలనలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీంతో కొన్ని పనులను అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. కనీసం ఇప్పటికైనా డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ను వేగవంతం చేయించి చెత్తను తరలించాలని కోరుతున్నారు. అయితే అధికారులు ఏం చేస్తారో చూడాలి.